ఈనాడు చాలా సంఘాలలో దేవుని వాక్యం లేకుండా పోతుంది. చాలా సంఘాలలో దేవుని వాక్యం లేకపోతుంది. మరి ముఖ్యంగా ఈ మోడర్న్ థియాలజీ అని ఒకటి వచ్చేసింది. ఆ మోడర్న్ థియాలజీ ఒక్క 5 రోజులకే లేకపోతే 5 వారాలకే మీకు టీవీలో లేకపోతే మీకు కంప్యూటర్స్లో మీ ల్యాప్టాప్లో థియాలజికల్ స్టడీస్ చెప్పేస్తారు 6 రోజుల్లోనే. మేము 7 సంవత్సరాలు చదివినా వాళ్ళు 6 రోజుల్లోనే చెప్పేస్తారండి. 7 సంవత్సరాలు కష్టపడి రాసినా వాళ్ళు 3 రోజుల్లోనే చదివి బీడీ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. అది ఎంత చల్లనిది, అది ఎంత మోసకరమైంది. ఇంత పెద్ద బైబిల్ 3 రోజుల్లో చెప్తే ఎట్లా ఉంటుంది? కాబట్టి మనం చదవాలి, మనం ధ్యానించాలి. అందుకోసమే మనం గైకొనాలి. వాక్యంలో ఏముందో దానికి గైకొనాలి. కొన్నిసార్లు మోడర్న్ థియాలజీలో చదివినప్పుడు వాక్యానికి అది విరుద్ధంగా ఉంటుంది, వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి మనం మోడర్న్ మనకు అవసరం లేదు కదా. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మోడర్న్ దేవుడు కాదు. ఆయన సదాకాలం ఒకటిగానే ఉండే దేవుడు. ఆయన మాటలు మోడర్న్ రావు, సదాకాలం ఒకటిగానే వస్తాయి. ఆ దేవుని మాటలు మనం వినాలి అని దేవుని వాక్యం మనకు బోధించడం మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి బిడ్డలారా, ఆ దేవుని మాటలు మనం విందాం. తర్వాత ఇంకా వీళ్ళకి ఇంకో మాట చెప్పబడ్డాడు చూడండి. 8వ వచనం అట్టే చూద్దాం. ఏమంటాడు? నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యాన్ని గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు వేయనేరడు అంటాడు. ఎవడు వేయనేరడు. ఆయన తలుపులు తీశాడు మన కోసం. తీయబడ్డ తలుపులు ఈరోజు చూద్దాం. ఒకటి ఏంటంటే, సమాధి యొక్క ద్వారం తెరవబడింది. అది క్రైస్తవానికి పునాది. అసలుకి అది రాతితో చేయబడింది. తలుపు అనగానే కర్రదై ఉండొచ్చు, చెక్కదై ఉండొచ్చు, లేకపోతే ప్లాస్టిక్ దనవచ్చు, రాయి అనవచ్చు. ఆ రాయి పెద్ద వేసేసారు సమాధికి అడ్డంగా, మూసేసేది. తలుపు అంటే మూసేసి దానికి సీలేసేసారు. సీలేస్తే ఈ పెద్ద రాయిని ఎట్ట పొర్లించాలనుకున్నారు వాళ్ళు. మగ్దలేని మరియా వాళ్ళు ఎవరు తీస్తారు మనకు ఆ రాయి అనుకున్నారు. వాళ్ళేమో ప్రేమతో సిద్ధపడ్డారు. వారి ప్రేమ అనంతమైంది కదా. ఆ రాయి పొర్లిచ్చే తెలియదు, అక్కడ బట్టలు పట్టుకొని సిలువేస్తారని తెలియదు, చంపేస్తారని తెలియదు, ఏది తెలియదు. కానీ యేసుక్రీస్తుకు సుగంధ ద్రవ్యం పుయ్యాలనేదే వాళ్ళకి తెలుసు. మిగతా అది వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ వాళ్ళు పోయే లోపలికి ఆ ద్వారం ఏమై ఉంది? తీయబడి ఉంది. ఆ ద్వారం తీయబడి ఉంది. అది క్రైస్తవ్యానికి పునాది. ఆ ద్వారం ఇంకెవ్వడు ఎప్పుడూ మూసివేయలేని ద్వారం. అది ఎవరు ఎప్పుడూ మూసివేయన ద్వారం. పాలస్తీనా దేశంలో మన శిష్యులు చాలామంది పోయారు, చూపిస్తారు. అది లోయలోకి కూడా పోతాం, ఆ సమాధిలోకి కూడా పోతాం. ఆ సమాధిలో ద్వారం తొలగించడం చూడబడి ఉంటాం మనం. ఎంత బాగా చూపిస్తారు. అది మనకు చాలా విలువైంది, చాలా విలువైంది. ఒకసారి ట్రైన్లో ఒక మిషనరీ, ఆయనకి తెలుగు భాష వచ్చు, ఒక ముస్లిం కూర్చున్నాడంట. ఇద్దరు బైబిల్ గురించి మాట్లాడుతుంటే ఇద్దరికి బైబిల్ తెలుసు. ఆయనకు కూడా ఏందో తెలుసు, ఆ బైబిల్ అంతా తెలుసు. మనం అబ్రహాం అని అంటాం, వాళ్ళు ఇబ్రహీం అంటారు. మనం యేసు అంటాం, వాళ్ళు ఏదో జేసు అనేది అంటారు, మరియా అంటారు. మన ఓల్డ్ టెస్టమెంట్ అంతా రాయబడింది, ఒకనాడు ఆర్య సమాజంలో నేను వాక్యం చెప్పని పోయాను. అద్వైతవాదులకి వాక్యం చెప్పబోతే ముస్లిం ఒకరు, క్రైస్తవులు ఒకరు, హిందువులు ఒకరిని పిలిచారు. మాకు 3 ప్రసంగాలు ఇచ్చారు. నేను యేసుక్రీస్తుని గురించి గట్టిగా చెప్పాను. నాకేం భయం లేదు, వాళ్ళు కొట్టిన భయం లేదు. ఆఖరికి ఏమైందంటే యోనా కథ చెప్పాడు ఆయన.
ముస్లిం ఆయన. యోనాక చెప్పినాక ఇంకా ఆయన పట్టుకున్నా నేను. అంటే మొత్తం చెప్తున్నాడు, బైబిల్ అంతా చెప్తున్నాడు. కానీ ఆ చెప్తా ఉన్నాడు, ఈయన చెప్తా ఉన్నప్పుడు ఈయన ఒక మాట అన్నాడంట, ఎక్కడికి పోయి వస్తున్నావు బ్రదర్ అని అడిగాడంట ఆయన. నేను మక్కాకు పోయి వస్తున్నాను అన్నాడంట. నేను ఎరుసలేం పోయి వస్తున్నా అన్నాడంట ఈయన. అక్కడ సమాధి మూసివేయబడింది మహమ్మద్ది. మా యేసుప్రభు సమాధి ఏమైపోయిందో తెలుసా? తెరవబడింది. మా యేసుప్రభు సమాధిలో లేడు, ఆయన లేచాడు. ఆయన లేచాడని చెప్పాడు. నేను అదే చెప్పడానికి మీ ఇండియాకు వచ్చా. యేసు లేడు సమాధిలో, ఆయన లేచిన దేవుడు. మరణము ఆయన్ని బంధించలేదు, ఆయనే మరణాన్ని సమాధిలో బంధించాడు. బంధించి ఆయన లేచాడు. ఆయన లేపబడకపోతే ప్రకటించే సువార్త వ్యర్థము అనేది 1 కొరింథీ 15లో రాయబడింది. మరణం యొక్క ముళ్ళు విరిచాడని యెషయా 25వ అధ్యాయం 8లో రాయబడింది. ఆయన లేచాడు అనే గొప్ప సాక్ష్యాన్ని ఆయనకి చెప్పాడు అంట. మనిద్దరిది బాగానే ఉంది. కానీ నువ్వు ఎక్కడికి పోయి వచ్చావు, నేను ఎక్కడికి పోయి వచ్చాను చూడు. నేను తిరిగిన సమాధి దగ్గరికి పోయి వచ్చాను, నువ్వు మూసిన సమాధి దగ్గరికి పోయి వచ్చావు. ఆయన లేయిలా, ఈయన లేచాడు. నువ్వు మరణంలో నుండి జీవములోనికి రావాలంటే ఎవరిని నమ్మాలా? ఎవరిని నమ్మాలా? యేసు ప్రభువుని నమ్మాలా? అదే పౌలు ఎంత చక్కగా చెప్తాడో మళ్ళా చూద్దాం ఆ మాట. కొరింథీ పత్రిక ఎప్పుడు మర్చిపోకూడదు. 15వ అధ్యాయం అంతా పునరుద్ధాన అధ్యాయం. ఇంటి దగ్గర బాగా చదవండి, 4-5 సైట్లు చదవండి. ఆ అధ్యాయాన్ని పోగొట్టొద్దు. 1 కొరింథీ 15వ అధ్యాయం అంతా పునరుద్ధాన అండి. అదంతా ఇప్పుడు చెప్పలేను కాబట్టి ఒక్క మాట ఇప్పుడు అవసరం, దాన్ని మాత్రం చూద్దాం. 55 నుంచే చూద్దాం. ఓ మరణమా నీ ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలం ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యములయందు ఎల్లప్పుడూ ఆసక్తులుగా ఉండుడి. ఎల్లప్పుడూ ఆసక్తులుగా ఉండుడి. ఆయన చెప్పిన మాట, ఎల్లప్పుడూ ఆసక్తులుగా ఉండండి. ఎల్లప్పుడూ ఆసక్తులుగా ఉండండి. ఈ సంఘం అలాంటి ఆసక్తి కాలేదు. ఎందుకంటే ఈ సంఘాన్ని దేవుడు ఎరిగిన సంఘం. సంఘం కూడా దేవుని ఎరుగుద్ది. వీరిలో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుని వాక్యం తెలుసు వాళ్ళకి. ఆ వాక్యం తెలియటమే కాదు, వాక్యం గైకొన్నారు. అందుకని దేవుడు ఏం చేశారు, వీరి కొరకు తలుపులు తెరిచాడు. తెరిచే ఉంటాయి అన్నాడు. ఇంక ముయ్యబడవు, తెరిచే ఉంటాయి. ఆ తలుపులు తెరిచే ఉంటాయి అనే సత్యాన్ని దేవుని వాక్యంలో మనకు బయలుపరచబడింది. కాబట్టి ఆ బండ తీసివేయబడినది అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. జకర్యా 13:1-2 చూడండి. ఆయన మనకై తీయబడిన ఏమనుంది? ఊట. ఆయన మనకై తీయబడిన ఊట. 13వ అధ్యాయం. ఆయన మనకై తీయబడిన ఊట. ఆయన మనకై తీయబడిన ఊట. అది మూసేయటానికి లేదు. ఆయన జీవపు ఊట. అదే నేను ఇచ్చు నీళ్లు త్రాగుబాడు మరెన్నడూ దప్పికొనడని. ఆ బావికి కూడా మూత లేదు. అది జీవపు ఊట, ప్రవహించే ఊట. ఎవరైతే విశ్వసిస్తారో విశ్వసించే వారు హృదయములో ప్రవహిస్తుంది. బావి బట్టి బకెట్ పెట్టుకుని చేదుకునే పని కూడా లేదు. అది కూడా తెరవబడింది అనే సత్యం మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎన్ని తెలుసుకున్నాక వారికి ఒక విశ్వాసం ఉంది. ఏం విశ్వాసం ఉంది? ఆది అపోస్తులకున్న విశ్వాసం ఈ చర్చకుంది. వీళ్ళెవరూ పరలోక పౌరులే. వీళ్ళెవరూ భూలోక సంబంధమైన క్రైస్తవులు కాదు. ఫిలదెల్ఫియాలో ఉన్న క్రైస్తవ సంఘం పరలోక పౌరత్వాన్ని పొందిన సంఘం. అందుకే ఈ సంఘం చిన్నదైనా దాని విశ్వాసాన్ని గురించి చాలా గొప్పగా మెచ్చుకుంటున్నాడు. క్రియలను గురించి మెచ్చుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ఈలోక సంబంధమైన పౌరత్వం, ఈలోక సంబంధమైన ఆధార్ కార్డు సమాధుల తోట వరకు పనికి వస్తుంది. సమాధుల తోటకి ఇవ్వాలి ఆధార్ కార్డు.
ఇస్తేనే కానీ మనం ఏమీ లేము. తర్వాత ఆధార్ కార్డు పనికిరాదు, అక్కడికి ఆధార్ కార్డుతో పని లేదు. అందుకే అపోస్తుడైన పౌలు ఏం రాస్తాడు చూడండి, ఫిలిప్పీ 4వ అధ్యాయం 20-21. అక్కడక్క నాకు కొంచెం సహాయం చేస్తుండండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. చూస్తారా? తీయండి. 4:20-21. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని కనిపెట్టుచున్నాము. సమస్తమును తన కలుపులాగా శక్తిని బట్టి ఆయన మన దీనస్థితి శరీరాన్ని సమరూపము గల దానిగా మార్చుతున్నాడు. మన దీన శక్తి గల శరీరాన్ని దీన రూపం, మంచి రూపంగా మార్చేస్తున్నాడు. కాబట్టి మనకు జరిగిన పని ఏంటంటే, ఫస్ట్ది ఆయన మనకి ఏ ద్వారం తెరిచాడు? సమాధి ద్వారం తెరిచేశాడు. మన సమాధులు కూడా తెరవబడతాయి. యోహాను సువార్తలు అంటాడు 5వ అధ్యాయం 28-29. ఇంటి దగ్గర చదవండి, అంతా రాస్తే ఆయన స్వరం సమాధుల్లో వినబడుతుందంట. మేలు చేయవాడు జీవ పునరుద్ధానం, కీడు చేయవాడు తీర్పు పంటాను. 5వ అధ్యాయం ఆఖరి భాగాల్లో చూడండి, దాన్ని 28-29 వచనాల్లో చూడండి. మనవి కూడా తెరవబడితే ఎక్కడికి పోవాలో మనం? మేలు చేసి జీవ పునరుద్ధానానికి పోవాలి. ఎవరు కీడు చేయకూడదు. అది మన జీవితంలో నేర్చుకోవాలి. నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను, నా 56 సేవా జీవితంలో నేను ఎవరికి కీడు చేయలేదు. నా చేతనైనంత మటుకు నా ఇంటికి వచ్చి చదువుకుంటానన్న పిల్లలకు సహాయం చేశాను. నా జేబులో లేకపోయినా తీసుకొచ్చి పెట్టాను. మేలే కాదు, మేలు కంటే కీడు కంటే మేలు చేయటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఈ సమయంలో కూడా ఎవడింటికి వచ్చి నా బాధ ఉంది అని చెప్తే, ఆ బాధ కోసం నా దగ్గర ఉన్నా లేకపోయినా ఒక్కొక్కసారి అయితే నేను ఖాళీ చేసుకుని కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ సమాజానికి మేలు చేసేవాళ్ళం, మనం సఫర్ అవ్వాలి. మేలు చేయటం అనేది నేను కూడా చేస్తానంటే కాదు. మేలులో ఉండే కష్టం ఏంటంటే, మనం సఫర్ అయి వాళ్ళకి మేలు చేయాలి. మనం తగ్గించుకొని వాళ్ళని హెచ్చించాలి. నేను బాగా రాజాలాగా బతకాలంటే ఇంకోటి సహాయం చేయలేము, ఇంకొకటి మేలు చేయలేము, ఒకటి జీవితాలను కట్టలేము. మన చేత కాదు, ఇంపాసిబుల్. మనల్ని మనం యేసుక్రీస్తు ప్రభువు కూడా తన్ను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందటం వలన మనకేం జరిగింది? మేలు జరిగింది. మనం కూడా ఎవరికైనా మేలు చేయాలనుకుంటే తగ్గించుకోవాలా, మన జీవితంలో ఇతరులకు మేలు చేయాలి. ఎందుకంటే మన సమాధి తెరవబడి ఉంది, పరలోకం తెరవబడి ఉంది కదా. మనం అక్కడికి వెళ్ళే వాళ్ళమే. మన పౌరస్థితి పరలోకంలో ఉంది కాబట్టి ఆ పని మనం చేస్తూ రాదు. రెండవది చూద్దాం, కొంచెం సహాయం చేయండి. ఇంకా రేపు ఈసారి వచ్చేటప్పుడు పెద్దగా రాసుకొస్తాను. రెండవది ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 9 వచ్చిన చూడండి. యోహాను సువార్త 10:9. నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి ప్రవేశించును, బయటికి వచ్చి మేత మేయుచును. అక్కడ ఉన్న మాట ఏంది? రక్షణ ద్వారం కదా. రక్షించబడిన వాడై రక్షణ ద్వారం ప్రవేశిస్తాడు. ఆయనే మార్గం. ఆ మార్గం ఏంది? ఆ ద్వారం ఏంది? రక్షణ ద్వారం. యేసుక్రీస్తు రక్షణ ద్వారం. ఈ దినాల్లో చాలామంది చెప్తున్నారు, మా నాయన చేత రక్షించబడ్డ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయాలి. ఎవడు చెప్పారు? బుద్ధి లేనివాడా? నీ నాయన ఎవరు రక్షిస్తాడు? నేనెవరిని రక్షిస్తా? ఎవరిని రక్షిస్తాడు? కొంతమంది మనుషులు మేము రక్షిస్తున్నామని చెప్పుకుంటున్నారు, సైతానులు. ఎవడి చేత రక్షించటం మనుషుల చేత లేనే లేదు.
ఏ మనిషి చేత రక్షించబడ్డవాడు నరకానికి పోతాడు. ఆయన నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ లేదు. మనుషుల డబ్బులు కొట్టడానికి మా నాయన రక్షించాడు, మా తాత రక్షించాడు, మా అవ్వ రక్షించింది. ఎవడు చెప్పాడు ఈ మాటలు? రక్షించేది ఎవరి చేత ఉంది? ఏమన్నా ప్రాణం పెట్టాడు ఆయన మా కొరకు? ఎవరిదా ఉంది? ఎవరిదైంది? ఎవరిదైంది? ఎప్పుడైనా ప్రాణం పెట్టామా? కనీసం మన డబ్బులు కొంత వాడామా? ఓ చర్చి మధ్య ప్రతిష్ఠించకపోతే అంటుండు, నా ప్రాణం పెట్టాను ఆయన ఇచ్చాడు ఒకడు. ప్రాణం పెడితే గుడి వచ్చింది సార్ అని చెప్తున్నాడు. నేను చెప్పాను, కనీసం ఒక 10 బొట్లు రక్తమని ఇచ్చావా అని. ఆ మాట ఇంకా మాట్లాడవద్దని చెప్పాను. అది ఎంతోమంది ఇస్తే కట్టించేర్చి నీ ప్రాణం పెట్టింది ఏంది ఆడ? చాలా విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి దినాలు. రక్షించడానికి అతనివుడు, రక్షించడానికి దేవుడు ఉండాలి. రెండవది ఏంటంటే బ్యాప్టిస్ట్ క్రైస్తవులు, మేము రక్షణ మాకు అవసరం లేదు, మా నాయన రక్షించబడ్డాడు కాబట్టి మేము రక్షించబడ్డాము. ఒట్టిది. మీ నాయన రక్షించబడితే మీరు రక్షించబడరు. వ్యక్తిగతంగా మీరు రక్షించబడాలా. రక్షణ అనేది వ్యక్తిగతం, అది కుటుంబం కానే కాదు, అది వ్యక్తిగతం. సుమ్యోన్ ఏం చెప్పాడు? వ్యక్తిగతంగా అంత వృద్ధుడు ఏం చెప్పాడు? క్రీస్తుని చూసి నాకేమన్నాడు? నీవు సకల జనులకు కలుగజేసిన రక్షణ నేను కనులారా చూచాను. నేను కనులారా చూచాను. ఎవరైనా రక్షించబడ్డావా అని అడిగితే బలకోపం వస్తుంది. రక్షణతో పరలోకం పోడు. వాడు అడిగింది తప్పు. వాడు ఆ రక్షణ మెట్టు దగ్గర ఉండి ఎగతాలు చేస్తున్నాడు వాడు. కానీ ఖచ్చితంగా రక్షించబడాలి. రక్షించబడాలంటే ఏం చేయాలా? మన పాపాన్ని ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలా, బాప్టిజం తీసుకోవాలి. పెళ్ళికి తీసుకోకూడదు. పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్టిజం తీసుకోవాలి. అది రక్షణ. రక్షణ అంటే అదే మనకు తెలిసినది. ఆ రక్షణ మన కొరకు తెరవబడింది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, ఆ రక్షించబడ్డ తర్వాత ఏం జరుగుద్దో తెలుసా? ఒక మాట మనం చూద్దాం. 1 పేతురు 3:21 తీద్దాం. 1 పేతురు 3:21లో ఒక చక్కని మాట రాయబడింది. ఆ 21, 22 కూడా చదవచ్చు. అనగా 8 మంది నీటి ద్వారా పొందిరి, దానికి సాదృశ్యమైన, అది చదువుతున్నాను నేను, అది చదవకూడదు, ఇక్కడి నుంచే చదవాలి, కొందరు అని చదవాలి. నేను ముందుది కూడా చదువుతున్నాను. పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్టిజము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయం నిర్మలమైన మనసాక్షినిచ్చు పత్రిత్వమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వములో కూర్చొని ఉన్నాడు. కాబట్టి మనం రక్షించాలా. ఇక్కడ రాయబడ్డ మాట కొంచెం మనం ధ్యానిద్దాం. ఏంటంటే నోవాహు కాలంలో ఆ పెద్ద జలప్రలయం వచ్చినప్పుడు ఆ ఓడలో ఏం చేశాడంటే దేవుడు ఒక 8 మందిని బట్టి ఆ జలప్రలయం నుంచి వాళ్ళని రక్షించాడు. మరలా భూలోకానికి సంతానాన్ని అభివృద్ధి చేశాడు ఆ 8 మందిని దర్శించి. మనందరం కూడా ఆయన సంతానంలో నుంచి వచ్చిన వాళ్ళమే. కులాలు లేవు, మతాలు లేవు. ఆదాంలో నుంచి వచ్చి అదంతా చెడిపోయిన తర్వాత మళ్ళా నోవాహు కుటుంబంలో నుంచి రాబడ్డ వాళ్ళం మనం. షేతు ఒక దగ్గరకు పోయాడు, ఇంకొక ఆయన ఆమె ఒక దగ్గరకు పోయాడు, ఒక ఆయన ఆఫ్రికాకు పోయాడు. అంతా రకరకాలు వచ్చేసాం మనం. వాళ్ళు 8 మందే. ఇప్పుడైతే ఏమంటాడంటే ఈ రక్షణ ఓడ తెరవబడింది. నీవు యేసుక్రీస్తుని అంగీకరించి నీవు ఆయన రక్తంతో రక్షించబడి ఆ ఓడలోనికి వస్తేనే కానీ, ఆ రక్షణ ఓడలో ప్రవేశిస్తేనే కానీ పరలోకానికి పోలేవు. ఇది రక్షణ వాడుకు పోల్చాడు. క్రైస్తవుడు
అంటే క్రీస్తు లేనివాడు కూడా క్రైస్తవుడే. చాలామంది క్రీస్తు లేని వాళ్ళు ఉన్నారు. క్రీస్తు వాళ్ళకి అస్సలే తెలియదు, క్రైస్తవులు గుడికి వస్తారు. క్రీస్తు లేని క్రైస్తవులు ఉన్నారు. కానీ నువ్వు రక్షించబడ్డ క్రైస్తవుడు. కొంతమంది రక్షణ లేని క్రైస్తవులు ఉన్నారు. రక్షణ లేని క్రైస్తవులు లోక క్రైస్తవులు. వారు లోకంలో ఆరాధించే రీతిగా ఆరాధించడానికి ఇష్టపడతారు. కొంతమంది లాంగ్వేజ్ క్రిస్టియన్స్ ఉన్నారు. లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీషు, అరవము, మలయాళం. ఇక వాళ్ళు ఎవరితో కలవరు. మేము పలాందేని. ఏ భాష లేదు, అన్ని భాషలు కలిసి ఒకటే. నీవు భాష వచ్చని దేవుడు తీసిపోయి పైన కూర్చోబెట్టాడు, నీకు భాష రాదని కింద కూర్చోబెట్టాడు. యేసుక్రీస్తు శిష్యులంతా విజయలేని వాళ్ళే. ఆయన మలుచుకున్నది అదే. కాబట్టి బాప్తిసం తీసుకునేటప్పుడు నీవు యేసు ప్రభుని ఎరిగి తీసుకోవాలి అనేది చెప్తున్నాం. ఎందుకంటే ఆ రక్షణ అనే ఓడలోనికి నువ్వు ప్రవేశించాలా. ఆ రక్షణ అనే ఓడలోనికి నువ్వు ప్రవేశించాలనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మూడవది విశ్వాసం అనే ఓడ. ఆ విశ్వాసం అనే ద్వారా అపోస్తుల కార్యం 14:17 వారు వచ్చి సంఘమునకు కూర్చి తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుట ఆయన ద్వారము తెరవబడిన సంగతి వివరించిరి. విశ్వసించుట వల్ల ద్వారం ఏమైపోయింది? తెరవబడిన సంగతి అంచారు. ద్వారం తెరవబడిన సంగతి వివరించారు. చూసారా, విశ్వాసము ద్వారా ద్వారాలు తెరవబడతాయి. దేవుని సేవకు ద్వారాలు. బాగా బాగా చదవండి, ఇంటి దగ్గరికి అది పోయి. అమ్మా ఏమనుంది? వారు వచ్చి చెప్పిన సాక్ష్యం అది. వారు వచ్చి మునుపును గూర్చి తమ తోడయుండి చేసిన ఈ కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించాడు. అన్ని జనులకు ద్వారం తెరిచాడు ఆయన. ఈనాడు తెరవబడి ఉంది, అది ఇంకా ముయ్యబడలేదు. చాలామంది సువార్త ద్వారాలు మూస్తున్నారు. సంఘమా ముయ్యొద్దు, భలే కష్టపడతాను. యేసు ప్రభు ద్వారాలు మూస్తే నీ ద్వారం మూస్తాడు, కుటుంబం ద్వారం మూస్తాడు, ఆయన ద్వారాలన్నీ మూస్తాడు. జాగ్రత్త. సువార్త ద్వారాలు ఏవి ముయ్యొద్దు, ఏవి ముయ్యొద్దు. కష్టాలు వచ్చినా కూడా ముయ్యొద్దు, శ్రమలు వస్తే ముయ్యొద్దు. ఈనాడు ఎవరైనా కరపత్రాలు పంచుదామంటే వాళ్ళు కుడతారేమని అంటున్నారు. ముయ్యొద్దు, పంచాల కరపత్రాలు. నేను అప్పుడప్పుడు కరపత్రాలు ఇప్పుడు కూడా పట్టుకోపోతా. కొడతారా? కొట్టినాయండి. అపోస్తల కార్యంలో ఏం చెప్పాడో చూద్దాం ఒక మాట. 5:40 చూడండి ఏమన్నారు. వారు అతని మాటను సమ్మతించి అపోస్తులను పిలిచి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలమైనామని ఎంచినందున వారు సంతోషించుచు మహాసభ నుండి వెళ్ళి మానారా దెబ్బలు తిన్నారు, అవమానం పొందారు, సంతోషపడ్డారు. మళ్ళీ ఏం చేశారు? ఎక్కువ చేశారు. ప్రతి దినము దేవాలయములోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించిరి. విశ్వాసము దెబ్బలకు భయపడేది కాదు. విశ్వాసం అనేది ఒక యాగం. ఈనాడు చాలామంది నేను విశ్వాసులు అని చెప్పి పిశాచులం కావద్దు మనం. విశ్వాసం అనేది ఒక యాగం. ఫిలిప్పీ పత్రిక 2:17 విశ్వాస యాగంగా నేను ప్రాణార్పణంగా పోయబడ్డాను. నీ విశ్వాసం అయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక యాగం ఉండాలా. దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలా. దేవుని కోసం నువ్వు చేసే ఉద్యోగపు వల్ల ఇడవాలా. నువ్వు విశ్వాసం సువార్త పనిచేసే పని అయితే అవలో ఎడవాలా. స్వార్థ సేవ చేసే పని అయితే నువ్వు దేవునికి లేమని కూడా చేయొచ్చు, కానీ కాపరిగా చేసే పని అయితే అకుల ప్రిస్కిలాలు చేశారు. ఎడవాల అనేది మనం చూద్దాం. ఇక ఆఖరిగా వివరించని కానీ చెప్తాను. 4వ అధ్యాయం తీయండి, ప్రకటన 4వ అధ్యాయం. ఇక్కడ ఒక చిన్న మాట చూసి ఇంక ముగిచేద్దాం. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా
అదుగో పరలోక ద్వారము తెరవబడినది. పరలోక ద్వారము తెరవబడినది. అక్కడి నుంచి చూస్తే మీరు ఇంటి దగ్గర చూడండి, దాన్ని సంఘం పైకెత్తబడుతుంది. పరలోక ద్వారం తెరవబడితే మనం పైకెత్తబడతాం. ఆ పరలోక ద్వారం తెరవాలంటే ముందు యేసు పునరుద్ధానాన్ని విశ్వసించాలి. ఆయన ద్వారం తెరిచేశాడు సమాధిలో నుండి. రెండవది, నీవు రక్షణ ద్వారంలోనికి ప్రవేశించి రక్షణ అనే ఓడలోనికి రావాలి. మూడవది, విశ్వాస ద్వారాన్ని కలిగి నీవు అనేక అవిశ్వాసులకు సువార్తను ప్రకటించాలి. విశ్వాస ద్వారం తెరవబడింది, కానీ శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలను కూడా జయించిపోయి సువార్తను ప్రకటించాలి. నాలుగవది, అప్పుడు నీకు పరలోక ద్వారం తెరవబడుతుంది. రైట్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ పాదాలకు వందనాలు తండ్రి. చర్చి, సంఘం ఫిలదెల్ఫియా చిన్నదైనా నీ క్రియలు ఎరుగుతానన్నావు. బలపరిచావు ఆ సంఘాన్ని. విశ్వాసఘాతకులు కాలేదు వాళ్ళు. వారు ప్రభా నీ కొరకు పనిచేసేవారుగా ఉన్నారు తండ్రి. నీవు ఎరిగిన సంఘం అది తండ్రి, తలుపు తెరిచిన సంఘం. మా జీవితాలకు కూడా తలుపులు తెరవండి. మేము తలుపున తెలుసులు ఏవి కూడా మూసివేయకుండా సహాయం చేయండి. సువార్త తలుపు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించమన్న తలుపు ఇంకా తెరిచి ఉంది. దాన్ని మేము అవిశ్వాసులముగా మూయకుండా ఆ ద్వారాన్ని తెరిచిపెట్టడానికి నీ కృప చూపమని, నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని క్రీస్తు పేర వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.